ముఖ్యమంత్రి సారు హైదరాబాద్ లా ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు ట్రాన్స్జెండర్లను పెడుతున్నాడు సారు. మరి వాళ్ళు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఏం పడావు చేస్తారు? టౌన్ లో కూర్చొని కొరియన్ సిరీస్ లు చూసుకుంటా ఊకుంటారా అని అనుమానపడిరు. పోలీసు వాళ్ళకు వీళ్ళు చేతి కింద ఉంటారట. వాళ్ళ కోసం సపరేట్ గా డ్రెస్సులు కుట్టించి జీతభత్యాలు ఖరారు చేయాలని పోలీస్ పెద్ద ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు ముఖ్యమంత్రి సారు. ఈ కథ గమ్మతే ఉన్నది. ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు హెల్పర్ల లెక్క ఉండేతందుకు కదా హోంగార్డులను తెచ్చి పెట్టిండ్రు. మళ్ళా ఆలుండంగా వీళ్ళెందుకని కొంతమందికి డౌట్ అనుమానాలు వస్తుండొచ్చు. ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ సేవలలో వాడుకుంటే వాళ్ళకు కూడా ఉపాధి దొరికినట్టే కాకుండా గౌరవంగా బతకొచ్చనే ఆలోచన చేసి ట్రాఫిక్ డ్యూటీ అప్పజెప్పాలని సర్కారు యుగురం చేస్తుందట. ఆలోచన అయితే మంచిదే గాని అది అమలే చక్కగా ఉండాలి. అందరు కాదు, కొంతమంది ట్రాన్స్జెండర్లు అనధికారంగా బెదిరించి సిగ్నల్ల కాడ ఇండ్ల ఫంక్షన్ల కాడ పైసలు పట్టిస్తుండేటోళ్ళు. ఇప్పుడు ట్రాఫిక్ కంట్రోల్ డ్యూటీ ఇచ్చినాక అధికారికంగా బెదిరించి పైసలు పట్టియకుండా సీఎం సారు పేరు దేవాలి అని కామెంట్లు చేస్తుండ్రు సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు. ఇక చూడాలే వాళ్ళు ఏ రకంగా వాడుకుంటారో. కోడలికి బుద్ధి చెప్పి అత్తేటో పోయినట్టు బీఆర్ఎస్ ను కుటుంబ పార్టీ అని తిట్టిపోసి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ చేస్తున్నదేంది? వాళ్ళ కుటుంబానికి పార్టీకి సంబంధం ఏంది? నడిమిట్లా వాళ్ళ బోడి పెత్తనమేంది అని సీనియర్లు షిటషిటమంటురట. అరే అంత ప్రజాబలంతో గెలిచిన కేసీఆర్ ఇంటోళ్ళనే కుటుంబ పార్టీ అని తిట్టినవు. మరి ఈయన గారి అన్నదమ్ములు ఏమన్నా ఎలక్షన్లలో పోటీ చేసి గెలిచిండ్రా? పార్టీలు ఉన్నారా? వార్డు మెంబర్ కూడా కాదు. అసొంటోళ్ళు ప్రభుత్వంలో పెత్తనం చేసుడేంది? ఆఫీసర్లను సంకల పెట్టుకొని కమాండ్లు ఇచ్చుడేందని గరమైతుండ్రట. కొడంగల్లా రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి పెత్తనం ఏంది? సర్కారు వ్యవహారాల తలదూర్సుడేందని గుర్రుమంటుర్రట. ఊకుంటే ఉత్తోలం అనుకుంటుర్రు. ఇక ఉపేక్షించేది లేదని గరమైపోయి అధిష్టానికి ఫిర్యాదు ఇచ్చేతందుకు సిద్ధమైనరన్న టాకిన వాడుతున్నది. రేవంత్ అండ్ ఫ్యామిలీ పార్టీని పవర్ ను సొంతానికి ఎట్లా వాడుకున్నదంతా హైకమాండ్ కు పూసగుచ్చినట్టు చెప్పి అలా కడుపుల భారం దించుకునే తందుకు చూస్తుండ్రట. సీనియర్లు గుస్సా అవుతుండ్రని కాకుండా నిజంగా కూడా ఈ నడుమ సీఎం సోదరుడు తిరుపతి అన్నదే హవా కనబడుతుంది. షాడో సీఎంగా వ్యవహారాలు నడిపిస్తుండని మంత్రులే నెత్తికొట్టుకుంటారట. మరి చూడాలే ఏమైతుందో.